11:50 అలా అవుతుంది నైట్. నేను పీజీలో వంటగదిలోకి వచ్చాను. ఏం చేస్తున్నానో తెలుసా? నూడిల్స్ చేసుకోవడానికి వాటర్ బాయిల్ చేస్తా అంట. ఇదేదో గెకీ అంట, గెకీ నూడిల్స్, కొరియన్ వెజ్ ఫ్లేవర్, హాట్ అండ్ స్పైసీ. చూద్దాం ఎలా ఉంటుందో. ఆ నూడిల్స్ తింటున్న అబ్బోడి తల చూసైనా నాకు ముందుగా ఒక హింట్ రావాల్సింది, కానీ నేను దాని లైట్ తీసుకున్న క్యూట్గా ఉందని. చూడండి ఎంత నిర్మానుషంగా ఉందో, కానీ అక్కడ ఎవరో ఇద్దరు వెళ్తున్నారు. కానీ టైం 12 గైస్. అప్పుడు ఇలా వాటర్లో 5 minutes బాయిల్ చేసుకున్న తర్వాత వేడి వేడి టీ. స్పైసీ స్పైసీ నూడిల్స్. గరిట వెతుక్కోలేక చాకుతో తిప్పేస్తున్నాను అనమాట. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇదంతా ఈ ప్రాసెస్ అయ్యేంత లోపున టీ చల్లారిపోతుందని ఇప్పుడే తాగేస్తాను. వేడి వేడి టీ, బిస్కెట్, పొగలు కక్కుతున్న నూడిల్స్. టైం వచ్చి 12. వీళ్ళు చూడట్టు పెట్టుండారు ఇది. ఓకే, ఇప్పుడు టీ తాగేద్దాం. రాత్రి ఎవరో దొంగ వచ్చినారేమో వంట రూమ్లోకి అనుకుంటారేమో వాళ్ళు. అంతే, వేడంతా చల్లారిపోయిన క్లాస్లో నీళ్ళు తాగారు. కలుపుతూనే ఉండు కలపకూడదు అనమాట. తినకూడదు మ్యాగీ కానీ ఇది కానీ. మనం చెప్తాం, పాటించాం. సో తినకూడదు, చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఎవరు తినకూడదంట. నేను తింటానమాట. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఇంకా వాటర్ అనేది కింద పోసేయాలి. ఇది మిక్స్ చేయాలంట. తర్వాత మ్యాగీలో అయితే ముందే వేస్తారు, కానీ ఇడేమనుంది, డ్రైన్ వాటర్ బిఫోర్ మిక్సింగ్. ఇది మిక్స్ చేసే ముందు వాటర్ని డ్రైన్ చేయాలని ఉంది, కాబట్టి డ్రైన్ చేసాము. ఇప్పుడు గరిటె లాంటి చాకుతో తిప్పుకున్న తర్వాత ఇంకోటేదో ఇచ్చారు, సీజనింగ్ ఆయిల్ అంట. ప్రయోగాలంతా చేస్తూ ఉంటాం. వచ్చచ్చు ఏమో, ఇది ఎట్ట తినొచ్చో తినకూడదు. ఇది కూడా అంతే, వాటర్ డ్రైన్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోమని ఉంది దాని మీద. అక్కడ ఏముందో అది చేద్దాం. ఎలా వచ్చిందో రిజల్ట్ చూపిస్తాం. ఏంటి బోరెడ్గా ఉంది, స్పైసీగా ఉండిపోతుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇది తినకూడదు, ఓకేనా? పైన ఉంది స్పూను, పైన కలుపుకుందాం బాగా. మళ్ళీ ఇక్కడ మనం ఎత్తుకుంటే మళ్ళీ పైన స్పూన్తో కలుపుకునేద్దాం. పైకి వెళ్ళిపోదాం. తెచ్చేసాను పైకి, ఈ బౌల్లో వేసుకునేసాను. ఇది కాదు నేను తినింది, ముందు వేరే తిన్నాను, పేరు మర్చిపోయినాను. ఇది ఇంకా కొంచెం స్పైసీ ఉన్నట్టుంది, చాలా రెడ్గా ఉంది. ఓకే, తినేద్దాం. మండుతున్నట్టుంది. ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? మరి ఎక్కువ స్పైసీగా ఉంది. ఇవన్నీ హెల్తీ కాదు, ఎప్పుడూ 1 yearకి ఒకసారి తింటే ఏం కాదు. ఉంది స్పైసీగానే. నేను మ్యాగీ కూడా తెచ్చుకుంటే మొత్తం తినేలేను అనమాట, కొంచెం మిగలబెడేస్తా, కొంచెమే తింటా.
ఇది కూడా మొత్తం తినలేనేమో. టేస్ట్ బాగానే ఉంది, స్పైసీగా ఉంది. $12:30 టైం. ఆరెంజ్ లిప్స్టిక్. కారం. నాకు ఆయిల్ వేసేటప్పుడే అనిపించింది రెడ్ కలర్ది కారంగా ఉంటుందేమో అని. ఇంకోటి కూడా ఉంది, అది ఇంకెప్పుడైనా 2 months తర్వాత తింటా. లిప్స్ మండిపోతుంది. రేపు ఏదో ఒకటి అయిపోతుంది, నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది. చాలా స్పైసీగా ఉంది. ఫ్యాన్ కూడా వేసుకోలేదన్నమాట, సౌండ్ ఎక్కువ వస్తుందని. ఇంకొంచెం తినేసి పెట్టేస్తాను. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? గ్యాస్ వీడియో ఉంటే నేను తినేస్తున్నా, మామూలుగా అయితే తినలేదు. భరించగలం, ఈ స్పైసీని భరించవచ్చు. మరి ఎక్కువ స్పైసీ కాకుండా కొంచెం. ఓకే గైస్, అయిపోయింది నా పని. కడుపంతా మంటగా ఉంది. ఏదో ఒకటి చల్లగా తినో, తీయగా తినో, పడుకోవాలి. ఒకవేళ మార్నింగ్ ఈ వీడియో కంటిన్యూ చేస్తా, లేకపోతే ఇక్కడితో నేను చేస్తా. బాయ్ బాయ్, గుడ్ నైట్. రిజల్ట్ చెప్పకుండా ఎలా వీడియో ఎండ్ చేస్తాను అనుకుంటున్నారు? నైట్ అంతా 4 వరకు నా కడుపులో మంట. ఖర్జూరం తిన్నాను, వాటర్ తాగాను, ఏదో ఒకటి తింటానే అయినా కూడా మంటగా ఉందన్నమాట. ఇట్స్ వెరీ స్పైసీ. అస్సలు ట్రై చేయొద్దండి. నార్మల్గా మ్యాగీనే తింటా. మ్యాగీ కూడా అసలు ఎప్పుడో కొన్ని ఇయర్స్కి ఒక్కొక్కసారి తింటా. కానీ ఇది మొన్న ఒకసారి ఆర్డర్ చేసుకున్నాను, 2 వచ్చినాయి. సో అందుకే గెక్కీ నూడిల్స్, హాట్ అండ్ స్పైసీ నూడిల్స్, కొరియన్ వెజ్ ఫ్లేవర్ కాబట్టే బాగా దోలు తీరిపోయింది. ఇంకెప్పుడు ట్రై చేయను నేను. ఆ ఉండే ప్యాకెట్ కూడా అలానే ఉండిపోతుంది. మ్యాగీస్ కూడా ఎక్కువ తింటే ఏదో ప్రాబ్లం అంట. ఇంకా ఇలాంటివి కూడా ఎక్కువ తింటే, అంటే డైలీ తింటా ఉంటే ప్రాబ్లం. 1 yearకి ఒకసారి తింటే ఏం కాదు, కానీ ఇలాంటి కడుపు మంట వస్తుంది అనమాట. సో డోంట్ ట్రై ఇట్. కామ్గా తిన్నా, నిన్న తినేసి కామ్గా పడుకోవచ్చు కదా. పెద్ద మిడ్ నైట్ క్రేవింగ్స్ అన్నట్టు కిందకి పోయేసి అంత పెద్ద పని చేసేసి ఆ కారం తినేసి, నాకు తెలిసి ఆ సీజనింగ్ ఆయిల్ అనేది, ఆ రెడ్ కలర్లో ఉన్న ఆయిల్ కొంచెం తక్కువ, అంటే ఒక 3/4 వేసుకుంటే బాగున్నాను. ఫుల్గా వేసేసాను. చాలా మండిపోయింది. దొల్లి వాటర్ తాగి నా మీద నాకే కోపం వచ్చేసింది, ఎందుకు తిన్నానని చెప్పేసి. అస్సలు తినద్దండి గైస్. ఈ రామెన్ స్పైసీ హాట్ చిప్స్, అది డోంట్ ట్రై ఇట్. ఇంకా నేను ఎప్పుడు ఇలాంటి పెద్ద పని అస్సలు చేయను. ఇంకేం గైస్, ఉంటాను, టాటా. ఓకే, నా ఈ పెద్ద వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు
నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు టప్ అని నొక్కి వచ్చి చూసేయండి నా వీడియో. ఓకేనా? సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.